రామనారాయణ రెడ్డి ఈ రోజు శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందుకున్నారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, సహచర మంత్రులకు, రాష్ట్ర ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు. టీటీడీలో అనేక అంశాల మీద రాష్ట్ర విజిలెన్స్ విచారణ సాగుతుందని, నివేదిక ఆధారంగా దోషులను శిక్షిస్తామని చెప్పారు. ఎంతటి పెద్దవాళ్ళైనా ఎవరిని వదిలిపెట్టడం అనేది ఈ ప్రభుత్వం చేయదని మాత్రం టీటీడీ బోర్డు సభ్యుల్ని ఎంపిక చేయడం, బోర్డుని నామినేట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే ఈ యొక్క బోర్డుని కాన్స్టిట్యూట్ చేస్తారని చెప్పి నేను కూడా విశ్వసిస్తాను. త్వరలోనే నివేదికలు ప్రభుత్వానికి వస్తాయి. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దీని మీద అన్ని నిర్ణయాలు తీసుకొని దీనిలో ఏమాత్రం పొరపాట్లు చేసినా, ఎవరు దోషులైనా, ఎంత